చూపించడం మాటలు కాదు అసలు. నమస్తే అండి, అంత బాగున్నారా? వెల్కమ్ టు నగేష్ విహారీ. ప్రస్తుతం మనం ఏకాంబరనాథ్ గుడి దగ్గర ఉన్నామండి. ఏకాంబరనాథ్ని శివకంచి అని కూడా పిలుస్తారు. శివకంచి టెంపుల్ దగ్గర ఉన్నాము. సో నాకు బ్యాక్ సైడ్ ఉన్నది శివకంచి టెంపుల్ ఆపోజిట్లో ఉన్న మండపం అండి, పాత మండపము. ఒక వాకాలు అయితే ఒక లుక్ అయితే వేసేసుకుందాం పదండి. అసలు ఈ స్వామి ఎవరైనా ఈయనను బాగా గమనించండి. ఈయన ఒంటి కాలుతో ఉన్నాడు, ఓన్లీ విత్ సింగిల్ లెగ్. చూడండి, నేను ఫస్ట్ చూసి ఈ విగ్రహానికి ఇంకో కాలు ఎవరైనా పగలగొట్టరేమో అని అనుకున్నాను, కానీ ఈయన ఉండడమే ఒంటి కాలుతో ఉన్నాడు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏకాంబరనాథ స్వామి ఆలయం అండి. యాక్చువల్గా ఈ ఆలయాన్ని శివకంచి అని కూడా అంటారు. ఈ కంచిలో శివకంచి, విష్ణు కంచి, కంచి కామాక్షమ్మ వారి టెంపుల్స్ ఉంటాయి. ఇంతే కాకుండా చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయంట. ఈ కంచిలో శివకంచి, విష్ణు కంచి, కామాక్షమ్మ టెంపులే చాలా పెద్ద టెంపుల్స్, చాలా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్తో ఈ టెంపుల్స్ నిర్మించబడి ఉన్నాయండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్ని అయితే చూసేద్దాం పదండి. సో ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేసే ఉందంట. యాక్చువల్గా ఈ గోపురము వీక్ అయింది అని పక్కన ఉన్న గోడని ఓపెన్ చేసి ఇంకొక వేలో నుంచి లోపలికి పంపిస్తున్నారు. ఈ గోపురంలో నుంచి అయితే లోపలికి పంపించట్లేదు, ఎందుకంటే ఆ గోపురం వీక్ ఉందంట, ఎప్పుడు పడిపోతుందో తెలియదు, నమ్మకం లేదని ఈ గోపురంలో నుంచి లోపలికైతే పంపించట్లేదండి ప్రస్తుతం. ఇందాక పక్కన వేలో నుంచి లోపలికి పంపిస్తున్నారు అని చెప్పాను కదా, ఆ వే ఇదేనండి. చూసారా, గోడనంతా ఓపెన్ చేసి ఇక్కడ నుంచి లోపల టెంపుల్ చూడడానికి పంపిస్తున్నారు. ఆ గోపురం వీక్ అయింది కాబట్టి. ఏకాంబరనాథ రాజగోపురం అండి ఇది. చూసిన అంత పెద్దగా ఉందంటే దగ్గర దగ్గర ఒక 100 ఫీట్ ఉంటుందండి, ఖచ్చితంగా 100 ఫీట్ ఉంటుంది ఏకాంబరనాథ రాజగోపురం. అసలు అప్పట్లో ఇంత పెద్ద స్ట్రక్చర్స్ ఎలా కట్టారో ఆశ్చర్యం అండి. ఆ రాళ్ళు పైకి ఎత్తాలంటే మాటలు కాదు. 200 ఫీట్ ఉంటుందండి ఖచ్చితంగా. ఇదే ఉంది 60 ఫీట్. ఈ స్టోన్ స్ట్రక్చరే 60 ఫీట్ ఉంది. అక్కడ మనకు కనిపిస్తున్నది ఇంకొక రాజగోపురం అండి.
ఇక్కడ మనం చూస్తున్నది ఏకాంబరనాథ స్వామి గుడిలో ఉన్న కోనేరు అండి. ఈ కోనేరులో ఉన్న నీటితోనే ఆ స్వామివారి అభిషేకాలు అవి చేసేవాళ్ళంట అప్పట్లో. ఇక్కడ నుంచి మనకు ఈ టెంపుల్ చూస్తుంటే చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఎలాగుందో, అసలు ఆ సిమెట్రీని వాళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడంటే మనకు వన్ పాయింటింగ్, వానిషింగ్ పాయింటింగ్ అని, అది అని ఇదని టెక్నాలజీస్ అన్నీ వచ్చాయి. అంటే ఆ వానిషింగ్ పాయింట్స్ ఏవో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి కరెక్ట్గా అలైన్మెంట్ చేస్తున్నారు ప్రస్తుతం. ఇంతకుముందు వాళ్ళు ఏమి ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి ఇంత కరెక్ట్ అలైన్మెంట్ చేశారు? సరే, అవన్నీ మనకెందుకు, కానీ ఇంత మంచి టెంపుల్ గురించి హిస్టరీ అయితే తెలుసుకోవాలి కదా మనం. ఈ టెంపుల్ని 1600 ఆఫ్టర్ క్రైస్ట్ 1600 ADలో పల్లవాసు కట్టించారండి. పల్లవాసు ఈ టెంపుల్ని చాలా నీట్గా కట్టించారు. ఆ తర్వాత ఈ టెంపుల్ని శ్రీకృష్ణదేవరాయల హయాంలో బాగా మెయింటైన్ చేసేవాళ్ళంట. అదే అండి ఈ టెంపుల్ హిస్టరీ. తర్వాత ఈ టెంపుల్ని ఎందుకు కట్టారంటే, ఇద్దరు పోయట్రీస్ అంటే ఎందుకు తడబడతాను. ఈ గుడిలో శిల్పాలు అయితే అదృష్టండి. నాకు తెలిసి ఈ గుడి ఒక్కటే చూడడానికి టైం సరిపోదు అనుకుంటున్నా, కానీ ఎంత వీలైతే అంత చూపిస్తాను. ఈ శిల్పం చూడండి, బామ్మ కలాపం చూస్తున్నారా? సో ఈ టెంపుల్ని పల్లవాసు కట్టించారు కరెక్టే, కానీ ఎందుకు కట్టించారు? ఇక్కడ ఇద్దరు కవుల కోసం ఈ టెంపుల్ని అయితే కట్టించారంట అండి. వాళ్ళ పేరు వచ్చేసి కామకొట్టం అండ్ కుమారకొట్టం. వాళ్ళిద్దరూ ఇక్కడ కూర్చొని కవితలు చెప్పడానికి, ఆ దేవుడి మీద కవితలు రాయడం కోసమని ఈ టెంపుల్. సో ఇందాక చెప్పాను కదా, శ్రీకృష్ణదేవరాయల హయాంలోనే కాకోకుండా 1532లో అచ్యుతరాయలు కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న చాలా ల్యాండ్స్ అన్నీ ఈ గుడికి మాన్యంగా సమర్పించుకున్నారంట అండి అప్పట్లో వాళ్ళు. ఒక్కొక్క టెంపుల్ ఒకదానికి మించింది ఒకటండి. ఆంధ్రాలో టెంపుల్స్ ఒకలాగుంటే తమిళనాడులో టెంపుల్స్ ఇంకొకలాగున్నాయి. ఒక్కొక్క శైలి ఒక్కొక్క దాంది. అసలు ఏ దాన్ని తీయడానికి లేదు, ఏ దాన్ని పెట్టడానికి లేదు. ఏ దాని గురించి అది గొప్ప ఇది గొప్ప అని మాట్లాడుకోవడానికే లేదు. ఏ దాని శైలి దానిది. ఏమన్నా టెంపుల్స్, ఇంత పెద్ద టెంపుల్స్ తమిళనాడులో ఫస్ట్ టైం చూస్తున్నా. తమిళనాడు టెంపుల్స్ నేను చాలా పెద్ద టెంపుల్స్. అసలు ఈ టెంపుల్ చూడాలంటేనే భాగ్యం ఉండాలన్నమాట. ఇంతనే పెద్ద టెంపుల్ శ్రీకాళహస్తి టెంపుల్ కూడా. సో శ్రీకాళహస్తి టెంపుల్లో లోపల వీడియో తీయడానికి అలవ్ లేదు. చూడండి, నేను ఇక్కడ ఈ కార్నర్లో నిలబడి తీస్తున్నా. ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉంది టెంపుల్. దగ్గర 300-400-500 ఫీట్ ఉంటుందండి టెంపులే. 1000 ఫీట్ ఉన్నా ఆశ్చర్యం లేదు. ఎంత పెద్దగా ఉంది, ఎంత బాగా కనిపిస్తుంది చూస్తున్నారా? పొయ్యే కొద్దీ ఉంది టెంపుల్. నాకు ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎన్ని ఏళ్ళు కట్టుంటారు ఇంత పెద్ద టెంపుల్స్, ఎన్ని ఇయర్స్ కట్టుంటారు కదా? ఇక ఈ టెంపుల్ ఇది ఇలా ఉంటే ఈ సైడ్కి మొత్తం శివలింగంలే. చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయంటే అన్ని శివలింగాలు ఉన్నాయి. దగ్గర ఒక 20,000-30,000 శివలింగాస్ ఉంటాయండి టెంపుల్ అంతా. చూస్తున్నారా? పైన స్ట్రక్చర్ చూడడం ఎంత బాగుందో. లోటస్ ఫ్లవర్ రివర్స్లో పెట్టినట్టు, అంటే ఇంకా విచ్చుకొని లోటస్ మొగ్గ, ఎవరు కాదు కానీ మొగ్గలు ఇట్లా రివర్స్లో కింద చూస్తున్నట్టు ఉంది. చూస్తున్నారా? ఇప్పుడు నేను చూపిస్తున్న పిల్లర్ని చూడండి, దగ్గర 20 ఫీట్ హైట్ ఉంటుంది. ఎంత భద్రంగా ఉందంటే అంత భద్రంగా ఉంది. ఆ కార్నర్స్, దీనికి 3 కార్నర్స్ ఉన్నాయి ఈ పిల్లర్కి.
ఇదిగో అంటే బీమ్స్ 3 బీమ్స్ కార్నర్కి తీసుకొని వచ్చి ఎట్లా పెట్టినాడో చూస్తున్నాడా. అంతా ఒకటే స్టోన్లో చెక్కినారండి దీన్ని. ఇంత పెద్ద పిల్లరు ఎలా నిలబడింది. చూడండి, అది దర్శనానికి వెళ్తున్నారు కానీ మొత్తం ఏకాంబరనాథ్ టెంపుల్ ఇంత పెద్ద టెంపుల్. వామ్మో, ఈ టెంపుల్లో చాలా పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ మీద చాలామంది దేవుళ్ళ విగ్రహాలు అయితే చెక్కి ఉన్నారు. కానీ నాకెందుకో టెంపుల్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో ఉన్న ఈ వినాయక స్వామి చెక్కబడ్డ పిల్లర్ బాగా అట్రాక్ట్ చేసిందండి. ఇక్కడ రకరకాల వినాయకులు ఉన్నారు. చూడండి, మీరే చూడండి ఎట్లున్నాయో వినాయకులు. దశభుజ వినాయకుడు కావచ్చు, తర్వాత చాలా చేతులు ఉన్నాయి ఈ వినాయకునికి. అసలు ఈ వినాయకులను ఏమంటారో కూడా తెలియదు. 4 వైపులా 4 వినాయకుడు ప్రతిమలు అయితే ఇక్కడ చెక్కినారండి. ఇంతకుముందు చూపించినది అటువైపు అండి, ఇది వచ్చేసి ఇటువైపు. ఎంత పొడవు ఉంది చూస్తున్నారా. ఇంతకుముందు నేను అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనమాట. ఇది స్వామివారి టెంపుల్కి రైట్ సైడ్లో ఉన్న గ్యాలరీ. ఇంతకుముందు చూపించింది అటువైపు లెఫ్ట్ సైడ్లో ఉన్న గ్యాలరీ. ఇది చూడండి ఎంత పొడవు ఉందో అసలుకి. ఇది ఫ్రంట్ వైపు ఉన్న గ్యాలరీ అండి. ఇక్కడ మనం చూస్తున్నది సహస్ర కోటిలింగం అండి. యాక్చువల్గా అక్కడ ఉన్న పూజారి గారు ఆ లింగాన్ని వీడియో తీసుకొని లేదు. లోపల ఏవైతే ప్రధాన మూర్తులు ఉంటారో వాటిని వీడియో తీసుకొనియరు. నేను అలాగే తీసిన, అతని ముందర డిలీట్ అయితే చేశాను కానీ మళ్ళీ రికవరీలో నుంచి ఆ వీడియో తీసుకొని వచ్చి మీకు చూపిస్తున్నా. ఒకవేళ తప్పైతే ఐఎమ్ సో సారీ అండి. ఈ ఏకాంబరనాథ టెంపుల్ ఈ మండపాలకే చాలా ఫేమస్ అండి. ఈ ప్యాసేజ్లు ఇంత పెద్ద పెద్ద ప్యాసేజ్లు ఏవైతే ఉన్నాయో వాటికే చాలా ఫేమస్ అన్నమాట. వీటిని చూడ్డానికి మన దేశంలో చాలా రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి చూసి ఆశ్చర్యపోతున్నారండి. ఇప్పటికే నా చుట్టూ ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు. కర్ణాటక నుంచి వచ్చినారు, తమిళనాడు నుంచి వచ్చినారు, మహారాష్ట్ర నుంచి వచ్చినారు, నార్త్ నుంచి వచ్చినారు, నార్త్ వెస్ట్ నుంచి వచ్చినారు, గుజరాత్ నుంచి వచ్చినారు, చాలామంది వచ్చినారండి. అంతేకాదు ఇక్కడికి ఫారినర్స్ వచ్చి కూడా చూసి అసలు ఎలా కట్టారో ఇంతవరకు తెలుసుకోలేకపోయే వాళ్ళంట అండి. ఇక్కడ ఉన్న మ్యాంగో ట్రీని చూస్తున్నారా, ఇది వచ్చేసి 3500 సంవత్సరాల క్రితం అంటండి. ఇక్కడ బోర్డు రాసి పెట్టారు, జూమ్ చేస్తాను చూడండి. ఇది చూస్తున్నారా, దిస్ టెంపుల్ స్క్రీమ్డ్ మ్యాంగో ట్రీ, దిస్ టెంపుల్ సీక్రెట్ మ్యాంగో ట్రీ ఈజ్ 3000 years old. ఇలాగ ఉండాలండి. ఎక్కడైనా యూట్యూబర్స్కి వీడియో తీసుకోవాలంటే ఇలా ఫ్రీగా ఉండాలన్నమాట. టెంపుల్లో దేవుని తీయనీయకపోయినా పర్లేదు కానీ వీడియో మాత్రం తీసుకొని ఇస్తే చాలు. ఎందుకంటే మన ఓల్డ్ పాత పద్ధతులన్నీ చూపించడానికి మా యూట్యూబర్స్కి వీలుగా ఉంటుంది. సో మీకు చూసి ఎంజాయ్ చేయడమే కాదు, వాటి గురించి తెలుసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రీగా ఉండాలి. ఇంత పెద్ద టెంపుల్ చూపించడం మాటలు కాదు అసలు. సో అదే అండి శివకంచి ఏకాంబరంనాథ టెంపుల్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.